భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విలేకరుల సమావేశం. రాష్ట్రంలో అకాల వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధాన్యం, పత్తి కొనుగోలు విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. కపాస్ కిసాన్ యాప్ కండిషన్స్ వల్ల రైతులు తీవ్రమైన ఆందోళన గురవుతున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు, 12% లోపు తేమ కండిషన్స్తో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి పద్ధతుల్లో స్పందించడం లేదు, కార్యాలయం చేస్తుంది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అందుకని నీటి జలాల వాటర్ స్పష్టంగా తీయడానికి రబీ చెల్లించడం అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన పద్ధతిగా గౌరవిస్తే సరైనది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘటించేటటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా వీటిలో రాష్ట్ర వీటిని అరికట్టాల్సిన అవసరం. వ్యతిరేకంగా ప్రజలు ప్రతినిధించాల్సిన పార్టీగా తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తాం. పోరాటాలు బాగా ప్రభుత్వాల మీద చేసి సమస్యలు బయటకు తెలియదు. తేమ ఎంత అనేది దాన్ని నిమిత్తం లేకుండా కొనుగోలు జరపాలి. అట్లాగే మద్దతు ధర ఖచ్చితంగా అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలి. మొత్తం పత్తినంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే మొక్కజొన్నలు కూడా ఇలాంటి స్థితి కొనసాగుతుంది. మొక్కజొన్న కూడా మన రాష్ట్రంలో 2వ పంట. వరి తర్వాత పత్తి తర్వాత ఇప్పుడు మొక్కజొన్న ఎక్కువ పండుతున్నటువంటి మన జరిగినటువంటి వర్షాల వల్ల అనేక నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయాన ఈ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. నష్టపరిహారం ఇవ్వడం, మరోవైపు వాడికి అంచనాలు వేస్తున్నటువంటి కూడా సరిగ్గా జరగడం. మరి నష్టం జరుగుతున్నప్పుడు రైతులంతా తీవ్ర ఆందోళన పరిస్థితి. అందుకని ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి